నమస్తే. ఈరోజు మన కథ ఏనుగు, కోతి, పావురం. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పావురం, ఒక కోతి ఉండేవి. ఆ చెట్టు కింద ఒక ఏనుగు ఉండేది. వారు ఒకే మర్రి చెట్టు నీడన ఉన్నా ముగ్గురికి ఒక్క క్షణం పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. తమ గొడవలకి తామే విసిగిపోయి ఒకరోజు ఆ మూడూ కలిసి ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించసాగాయి. బాగా ఆలోచించిన తర్వాత వాళ్లల్లో ఒకరు తమ జట్టుకి పెద్దగా వ్యవహరిస్తే వారి కష్టాలు తీరిపోతాయని నిర్ణయించుకున్నాయి. మన ముగ్గురులో ఎవరినో ఒకరిని పెద్దగా ఎన్నుకుందాం, అప్పుడు ఇక ఏ సమస్య రాదు అంది ఏనుగు. కాని ఎవరు ఈ జట్టుకి పెద్ద అని ఎలా నిర్ణయిస్తాం అని అడిగింది కోతి. జట్టుని కలిపి ఉంచడానికి ఏ లక్షణాలు అవసరమో ముందు తెలుసుకుంటే ఆ లక్షణాలు ఉన్నవారిని మనం పెద్దగా ఎన్నుకోవచ్చు అని సమాధానం చెప్పింది ఏనుగు. అంతవరకు మౌనంగా ఉన్న పావురం, ఎవరికైనా నేతగా పెద్దగా ఉండాలంటే చాలా మంచి లక్షణాలు అవసరం, కాని అన్నిటికంటే ముందు తెలివితేటలుండటం చాలా ముఖ్యం అని తన ఉద్దేశ్యం చెప్పింది. ఆ విషయాన్ని ఒప్పుకున్న ఏనుగు, కోతి, కాని మన ముగ్గురులో ఎవరు తెలివైనవారో ఎలా తెలుస్తుంది అని తిరిగి ప్రశ్నించాయి. ఏముంది, మనలో అందరికంటే వయస్సులో ఎవరు పెద్దవారో వారే తెలివైనవారు అంది పావురం. అంతా బాగానే ఉంది, కాని మన ముగ్గురులో ఎవరి పెద్దో ఎలా తెలుస్తుంది అని దిగులుగా ప్రశ్నించాయి ఏనుగు, కోతి. సమాధానం తెలియక ఆ మూడూ కలిసి మళ్లీ కొంతసేపు ఆలోచించాయి. హఠాత్తుగా కోతికి ఒక ఆలోచన వచ్చింది. ఏనుగుని, పావురాన్ని ఉద్దేశించి, మనమందరం ఎప్పటినుండో ఈ మర్రి చెట్టు నీడన ఉంటున్నాం కదా. మనం ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత ఉండేదో గుర్తుకు తెచ్చుకుంటే మనలో ఎవరు పెద్ద అనేది ఇట్టే తెలిసిపోతుంది అని తన ఆలోచన బయటపెట్టింది. ఎంత తెలివైన ఆలోచన, చాలా బాగా చెప్పావు అని కోతిని పొగిడింది పావురం. తర్వాత పావురం ఏనుగు వైపు తిరిగి, మిత్రమా, నువ్వు ఈ అడవికి వచ్చేసరికి ఈ మర్రి చెట్టు ఎంత ఉండేదో గుర్తుందా అని అడిగింది. ఏనుగు కొంతసేపు మౌనంగా ఆలోచించి తన చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. నేను ఈ అడవికి వచ్చినప్పుడు నేను చాలా చిన్నవాడను. అప్పుడు ఈ మర్రి చెట్టు కూడా చాలా చిన్నగా ఉండేది. నేను దాని పక్కన నుంచుంటే నా నడుం వరకు వచ్చేది అని చెప్పి, మీకు తెలుసా, ఈ చెట్టు చుట్టూ నేను తిరుగుతుంటే ఈ చెట్టు కొమ్మలు నా పొట్టకు తగిలి గిలిగింతలు పుట్టేవి. అలా ఆ కొమ్మలు నాకు తగిలేసరికి నాకు భలే నవ్వు వచ్చేది. ఇది నా చిన్నతనంలో నాకు బాగా నచ్చిన ఆట. మా అమ్మ తినడానికి ఏదైనా తేవడానికి వెళ్ళినప్పుడు నేను ఈ చెట్టు చుట్టూ తిరిగి ఆడుకునేవాడిని. ఏనుగు చెప్పిన కబుర్లు ఆసక్తిగా విని పావురం, కోతి చాలా ఆనందించాయి. తరువాత పావురం కోతివైపు తిరిగి, మరి నువ్వు ఈ అడవికి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత ఉండేది అని అడిగింది. కోతి కూడా తన చిన్నతనం గుర్తుకు తెచ్చుకుంటూ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టు ఒక మొలక మాత్రమే, చిన్న చిన్న ఆకులతో ముద్దుగా ఉండేది. కొంచెం నా మెడపైకి లేపితే చిటారు కొమ్మన ఉన్న ఆకులు నాకు తగిలేవి అని చెప్పింది. ఇంతలో కోతి, ఏనుగు పావురం వైపు తిరిగి, మరి నీ సంగతేమిటి అని అడిగాయి. నేను మునుపు ఉండే అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అక్కడి నుండి ఈ అడవికి వస్తుంటే ఆ చెట్టు విత్తనాలు కొన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాడేశాను. ఈ విత్తనాల నుండి మొలిచిన ఒక మొక్కే ఈ మర్రి చెట్టు అని సమాధానం చెప్పింది. ఆ మాట విన్న వెంటనే కోతి, ఏనుగు ఒక్కసారిగా, అంటే మనందరిలోకి నువ్వే వయసులో పెద్ద, అందుకే నువ్వే మన జట్టుకి పెద్ద అని ముక్త కంఠంతో అన్నాయి. పావురం సమాధానం చెప్పే లోపలే, నీ మాట విని నీ ఇష్ట ప్రకారంగానే నడుచుకుంటాం. ఇవాళ నుండి నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు విధిగా ఇస్తాం. మన జట్టుని తెలివిగా
నువ్వే పాలించగలవు అని చెప్పి పావురాన్ని ఒప్పుకొమ్మని బతిమాలాయి. వారి మాటలు విన్న పావురం జట్టుకి పెద్దగా ఉండటానికి ఒప్పుకొని తన తెలివితేటలతో పెద్దరికంతో ముగ్గురు మధ్యలో గొడవలు రాకుండా పాలించింది. ఆనాటి నుండి ఇక ఎప్పుడూ ఆ ముగ్గురు గొడవ పడలేదు. ఎవరికి వారే జీవించటం కంటే ఒక జట్టుగా ఉండటం లాభదాయకమని తెలుసుకొని సహజీవనం సాగించాయి హాయిగా. కథ కంచికి మనమింటికి.